హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 17వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కని మాట యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. మన దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు యెహోవా నీవే నా దేవుడు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని దేవుడట హెచ్చించదట. హల్లెలూయా. హెచ్చింపు అనుగ్రహిస్తాడట. దేవుడే హెచ్చించేవాడు. ఒక మనిషి ఎలాగా హెచ్చులోకి వెళ్ళలేడు. దేవుడే ఉద్యోగం ఇచ్చావు, వివాహం చేసావు, పిల్లల్ని ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, చక్కటి వ్యాపారం, నీతికరమైన వ్యాపారం ఇచ్చావు. దేవుడే తన కృపను బట్టి వారిని హెచ్చించుతాడు. తన పిలుపు, ఆయన కృప, ఆయన దయ, ఆయన సేవ, ఆయన పరిచర్య, ఆయన కనుచూపు, కనుదృష్టి మన జీవితాలను హెచ్చింపులోనికి తీసుకొస్తుంది. మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. అదంతా నాదే అనుకోకూడదు. దేవా ఇది నువ్వు ఇచ్చు. ఎందుకంటే బలము గలవారు యుద్ధములో గెలవరు, వేగముగా పరిగెత్తువారు పరుగు పందెంలో గెలవలేక పోవచ్చు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోవచ్చు. ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా ఆయుష్కాలం లేకపోవచ్చు. మరణాపాయంలో ఉంటూ మంచాల మీద ఉంటూ అనేక సంవత్సరాలు బ్రతికేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏది మన వల్ల కాదు, మనకి అనుగ్రహించే దేవుని వలన మాత్రమే. కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిస్థితిలో ఉన్నామంటే ఇది ఖచ్చితంగా దేవుని కృపని. దేవుని స్తుతించాలి, దేవుని హెచ్చించాలి. ఎందుకంటే నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చి. నువ్వైతే ఇప్పుడు వచ్చావు, కానీ నీ గురించి దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఆలోచించాడు. భూమికి పునాది వేయబడక ముందే ఆలోచించాడు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నీ గురించి ఆలోచించాడు. నువ్వు వస్తావు, భూమి మీదకి వస్తావు, ఇదిగో నీ పట్ల ఈ ప్రణాళిక ఉంది అని చెప్పి దేవుడు నిన్ను గూర్చి ముందుగా ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.